హాయ్ అండి, వెల్కమ్ టు అమూల్ కిచెన్. ఇప్పుడు టేస్టీగా మసాలా ఆలు బోండా ఎలా చేస్తానో నేను చూపిస్తానండి. 1/2 కప్పు కాంప్లెక్స్ పిండి అండి, 1.5 కప్పు శనగపిండి అండి, తర్వాత 1/2 స్పూను సోడా అండి, తర్వాత గరం మసాలా 1 స్పూన్, చిన్న స్పూన్తో తగిన కొంచెం లైట్గా తగినంత కారం పొడి, ఉప్పు ఇవన్నీ రుచికి సరిపోయినట్టు వేసుకొని నేను కొంచెం హాట్ వాటర్ చేసి పిండి కలుపుతున్నానండి. బాగా వస్తాయని, క్రిస్పీగా వస్తాయి ఆలు బోండాలని. కొంచెం స్మూత్గా ఉంటాయని నేను హాట్ వాటర్ వేసి కలుపుతున్నానండి శనగపిండి. బోండాకి ఎట్లా సరిపోతుంది మిశ్రమం చూసుకొని అయిపోయిందండి కలపడము. కలిపేసాను కదండి. ఇప్పుడు మనం కాసేపు ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాక తర్వాత నేను చిన్నగా 3 ఆలుగడ్డలు తీసుకున్నానండి. తీసుకొని ఉడకబెట్టేసిన ఆలుగడ్డలు ఉడకబెట్టి స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాకండి. 2 కప్స్ ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, నేను ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ నేను స్మాష్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన కదా మళ్ళీ వేసుకున్నాను. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నానండి. అవి ఫ్రై కావాలంటే సాల్ట్ ఫస్ట్ వేయాలి కదండి, వేసుకున్నానండి. అది కొంచెం ఫ్రై అయినాక తర్వాత నేను చిటికెడు పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. కొంచెం ఫ్రై కావాలండి ఉల్లిగడ్డలు కానీ. తర్వాత నేను 1/2 స్పూను అల్లం వెల్లిగడ్డ వేసుకున్నానండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1/2 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం ఉల్లిగడ్డలు అన్నీ వేగేటట్టుగా. తర్వాత చిటికెడు ధనియాల పొడి, పచ్చి బఠానీలు ఉడకబెట్టుకున్నానండి, అది 1/2 కప్ వేసుకున్నానండి. తర్వాత తగినంత కారం పొడి, కొంచెం చిటికెడు గరం మసాలా ఇవన్నీ వేసుకున్నాక మనం ఆలుగడ్డ స్మాష్ చేసుకుంటున్నాం కదండి, అవి లాస్ట్లో కలిపేసుకున్నామండి. కొంచెం ఒక 5-10 నిమిషాలు పెట్టి ఫ్రై చేసుకున్నాక మిశ్రమం రెడీ అయిపోయినట్టుగానండి. ఇంకా రెడీ అయిపోయిందండి. మనం చల్లార్చుకొని చిన్న ఉండలు కట్టుకున్నాక మనం ఇట్లా బాల్స్ లాగా కట్టుకొని అన్నీ రెడీగా పెట్టుకుందామండి. రెడీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనం శనగపిండిలో కలిపేసుకొని రెడీ చేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఆలు మసాలా బోండా రెడీ చేసుకుందామండి. నేను చూద్దామని స్పూన్తో వేసానండి ఒక 4-5 బోండాలు ఎలా వస్తుందో అనేసి. పర్వాలేదు, బాగానే వచ్చాయండి. ట్రై చేశాను నేను అలా చూద్దామనేసి. చూడండి, బోండాలు ఫ్రై అయిపోయినాయి. మనం సర్వీస్ బౌల్లోకి తీసుకుందామండి పక్కకు. ఫ్రై చక్కగా అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనం అయిపోయినాక మనం వేరే బౌల్లోకి చేసుకొని మనం టమాటా కచ్చప్ పెట్టుకొని బోండాలు సర్వ్ చేసుకొని చాలా టేస్టీగా బాగుంటాయండి. మసాలా ఆలు బోండాలు టేస్టీగా ఉంటుందండి. బాగుందండి టేస్టీగా. మనము కాంప్లెక్స్ అనేసి కానీ బాగుందండి టేస్ట్ మసాలా బోండా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు మళ్ళీ కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి రెసిపీతో వస్తానండి మేము.